జీవితంలో ఎప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేవునికి. నువ్వు పడకల మీద నుంచి లేవటంతో, యేసయ్యా నా మొట్టమొదటి మాట నీతో మాట్లాడాలి యేసయ్యా. నా భర్తతో మాట్లాడక మునిపే, నా పిల్లలతో మాట్లాడక మునిపే, నా కుటుంబ సభ్యులతో మాట్లాడక మునిపే నా మొట్టమొదటి మాట నీతో ఉండాలి. లేవటంతో, దేవా మరో నూతన దినం నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం, నా ఆయుష్కాలాన్ని పొడిగించినందుకు స్తోత్రం. రాత్రి పడకల మీదకి వెళ్ళి మరలా తిరిగి లేవకుండా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారయ్యా. ఏ మంచి లేకపోయినా మరో నూతన దినాన్ని దయా కిరీటంగా నీవు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా. నీ నాలుక మొట్టమొదట ఆయన నామ సంకీర్తన చేయాలి. డిసైడ్ చేసుకో. దేవుని వాక్యం మొట్టమొదట చూడకుండా సెల్ ఫోన్ చూడను, వాట్సాప్ అసలు ఫోన్ ముఖం పొరపాటును చూడను. నా కళ్ళు మొట్టమొదటి. దేవుడు ఎవరిని శ్రమపరుస్తాడంటే, ఎవరి మీదైతే దేవునికి ఎక్కువ నమ్మకం ఉంటుందో, వీడిని ఎంత శ్రమపరిచినా నన్ను విడిచిపెట్టడో. ఎన్ని ఇబ్బందులు ఈ వ్యక్తి జీవితంలో నేను అనుమతించినా ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను స్తుతిస్తానే ఉంటాడు గాని, ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను ఆరాధించే ఆరాధికుడిగా బ్రతుకుతాడే గాని, దేవా నాకెందుకు ఇలా చేశావు, నా జీవితంలో ఈ రోగాన్ని ఎందుకు అనుమతించావు, నా జీవితంలో ఈ అపజయాన్ని ఎందుకు అనుమతించావని ఇతడు నన్ను ప్రశ్నించడో, నా మీద తిరుగుబాటు చేయడో, నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోడో, కలిగిన శ్రమను బట్టి నన్ను నిందించడం గాని దూషించడం గాని వీడు చేయడో. శ్రమలో కూడా నన్ను స్తుతిస్తాడు ఈ వ్యక్తిని. ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో వారి బ్రతుకులోనే దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. దేవుడు ఒక మనిషిని ఎప్పుడు దర్శిస్తాడు? కీర్తనలో ఒక చోట రాసి ఉంటది, అరుణోదయమున దేవుడు ఆ పట్టణమును దర్శించుచున్నాడు. దైవజనమా, ఎంత అలసిపోయినా రాత్రి 11ంటికి పండుకో, 12ంటికి పండుకో, ఒక దైవికమైన క్రమాన్ని అలవాటు చేసుకో. 5 గంటల లోపు నీ పడకల మీద నుంచి లేచి ఆకాశ పక్షులు తమ కంఠ ధ్వని దేవునికి వినిపించక మునిపే, మనుషులెవరూ తమ కంఠ ధ్వని దేవునికి వినిపించక మునిపే, నమాజ్ శబ్దం ఇంకా వినిపించక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠ ధ్వని ఆకాశమందలి దేవునికి వినిపించదువుగాక. అలా నువ్వు వినిపిస్తే ఒక మాట అంట, నీ ఆత్మదీపం ఎందుకు ఆరిపోతుంది? నువ్వు నిరంతరం మండే వ్యక్తిగా ఉంటావు. నీవు మండటం కాదు, నీ ఇంటి వారిని అందరినీ మండించే ఒక జ్యోతిగా దేవుని కొరకు నువ్వు నిలవబడతావు. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞాని, దేవునితో సహవాసం చేసేవాడు దేవుని వంటివాడిగా మార్చబడతాడు. దేవుని వంటివాడిగా మార్చబడతాడు. దేవుడు నిన్ను పరీక్షించని, ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయని. నువ్వు గెలవాలి. దేవుడు ఆట్యకాలం పరీక్షించడు, కొంతకాలం నీ పరిశోధన కాలం. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. అందులో నువ్వు పాస్ అయ్యావా, ఆకాశవాక్యులు ఎత్తుతాడు నీకు. అది ఏ విధంగా కార్యం జరిగిద్దో నీకే తెలియదు, ఏ విధంగా ద్వారాలు తెరుస్తాడో నీకే తెలియదు. నిన్ను దీవిస్తాడు, నీ సంతానాన్ని దీవిస్తాడు, 4 వైపుల నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు. నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నువ్వేం వింటున్నావో, ఏం చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, వీటన్నిటి విషయమే ఒకరోజు దేవుడికి లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు అక్కడ ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. దేవుడు అక్కడ ఉన్నాడు, నేనేం విత్తుతున్నాను అది కోస్తాను. దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయనకి నేను లెక్క చెప్పాలి అనే దైవ భయం లేదు. దేవుని భయం మనం కలిగి ఉండాలి.